హలో అందరికీ! ఇవాల్టి యమ్మీ టైమ్ పాస్ స్నాక్ రెసిపీ ఏంటో అనుకుంటున్నారా? అదేనండి ఆనియన్ పకోడీ. దీన్నే ఆనియన్ పకోడా అని కూడా అంటూ ఉంటారు. ఇది ఎగ్జాక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా స్వీట్ షాప్‌లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా చాలా సింపుల్‌గా, క్విక్‌గా, ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఒక్కసారి మీరు నా స్టైల్‌లో చేశారంటే చాలా క్రిస్పీగా ఉంటుంది, క్రంచీగా వస్తుంది. అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తుంటానండి. ఆ టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు కూడా ఇలానే సేమ్ టు సేమ్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆనియన్ పకోడీ చేసే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఈ బౌల్‌లో వేసుకోండి. చాలామందైతే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారండి. అదేంటంటే ఆనియన్ పకోడీ కదా అనేసి ఆనియన్‌ని సన్నగా అంటే మన బిర్యానీ కట్ చేస్తాం కదా! ఆ విధంగా కట్ చేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకండి. అలా చేసినట్టయితే ఆనియన్ ఫ్రై చేసే సమయంలో మాడిపోతుంది. పకోడీ కూడా మాడు వాసనొస్తుంది. కాబట్టి నేను కట్ చేసినట్టుగా మీడియం సైజులో కట్ చేసుకోండి. అప్పుడైతే పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత నేను చేస్తున్నట్టుగా ఒక నిమిషం పాటు మ్యాష్ చేయండి. ఎప్పుడైనా సరే ఇలా మ్యాష్ చేసి పకోడీ వేశారంటే పర్ఫెక్ట్‌గా విడివిడిగా వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పకోడీ చాలా టేస్టీగా, క్రిస్పీగా రావాలంటే కొన్ని ఐటెమ్స్ యాడ్ చేయాలండి. అవేంటో చూసేద్దాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. సాల్ట్, చిల్లీ పౌడర్ 2 కూడా మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఎక్కువగా తినేవారుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకోండి. నో ప్రాబ్లమ్. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్‌ని కూడా యాడ్ చేయండి. ఇది యాడ్ చేయటం వల్ల పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇవి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేయండి. దీంతో పాటుగానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని కూడా వేసుకోండి. ఈ 2 కూడా ఆప్షనలే అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ ఐటెమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ పట్టేలాగా సాఫ్ట్‌గా, స్మూత్‌గా మసాజ్ చేస్తున్నట్టుగా మిక్స్ చేయండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ లేదా 1 కప్ బేసన్‌ని వేయండి. అదేనండి శనగపిండిని వేసుకోండి. ఎప్పుడైనా సరే శనగపిండి వేసేటప్పుడు కొంచెం జల్లెడ పట్టి వేసుకోండి. ఎందుకంటే గడ్డలు లేకుండా ఉంటాయి. అలాగే పురుగు రాకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్‌ని వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్‌ని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. వాటర్ ఒకేసారి వేశారంటే అంతా కూడా లూజ్ అయిపోతుంది. కాబట్టి మీ కన్సిస్టెన్సీ అర్థం కావాలంటే కొంచెం కొంచెం వాటర్‌ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ వాటర్‌ని యాడ్ చేయండి. ఆనియన్ పకోడీ వేసుకోవడం కోసం ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. అది కూడా కొంచెం లోతుగా ఉన్నది తీసుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఆయిల్ వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మీరు పకోడీ వేసిన తర్వాత పకోడీ మునిగేలాగా ఉండాలి. లేదంటే పకోడీ మాడిపోతూ ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పకోడీని వేసుకోండి. లేదంటే పకోడీ అంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా పకోడీని అంటే ఆనియన్‌ని విడివిడిగా ఇలా డ్రాప్ చేయండి. ఇలా విడివిడిగా డ్రాప్ చేయటం వల్ల పకోడీ అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. అదే మీరు ముద్ద ముద్దగా ఒకే దగ్గర వేసినట్టయితే పైనంతా కాలుతుంది. లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి పిండిని ఈ విధంగా కలుపుకొని ఇలా సింగిల్‌గా డ్రాప్ చేయండి. ఇలా పకోడీ అంతా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అస్సలే కదిలించకండి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇందులో ఒక గరిటె కానీ, స్టెయినర్ కానీ పెట్టి మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేయండి. చూసారు కదా! పకోడీ ఎప్పుడైనా సరే 90% మాత్రమే ఫ్రై చేయండి. ఎక్కువగా చేసుకున్నట్టయితే మాడిపోతూ ఉంటుంది. ఇలా ఒక 90% ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పకోడీలో చాలామంది కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తూ ఉంటారండి. అది కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. అది కూడా వేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పకోడీ అంతా కూడా ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అంటే ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఒక టిష్యూ పేపర్ వేసేయండి. టిష్యూ అంతా కూడా ఆయిల్‌ని పీల్చేస్తుంది.
పకోడీ అంతా తీసేసిన తర్వాత ఆయిల్‌ని కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని ఇలా వేసుకోండి. పిండి ఎంతైతే ఉంటుందో అన్ని రౌండ్స్ పకోడీని వేసుకోండి. ఇలా పకోడీ వేసుకున్న తర్వాత పకోడీని తీసి ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. చూసారు కదా! చాలా సింపుల్, యమ్మీ టైమ్ పాస్ స్నాక్ రెసిపీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇది కేవలం 10 నిమిషాల్లోనే చాలా సింపుల్‌గా, క్విక్‌గా రెడీ చేసుకోవచ్చండి. పిల్లలకైతే ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక టైమ్ పాస్ స్నాక్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చండి. మా ఛానల్ పేజ్‌లోనే సాఫ్ట్ పకోడీ కూడా ఉంది. అది కూడా లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.